ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019-18 నుంచి బాలాజీ నాయక్ ఇగో ఈ వ్యక్తి స్టార్ట్ చేసిండు. ఈ వ్యక్తి ఇల్లు ఇగో ఇది ఈ కాల పెట్టింది, ఇదంతా ఇల్లు గందరగోళం చేసింది. ఏం పని చేస్తాడు? కారు తుడుచుడు, బట్టలు ఉతుకుడు, అది పని. అంతకన్నా ముందు బాలాజీ రమావతి మధు చేసే పని ఏం తెలుసా? కోళ్ల ఫారం లో కోళ్ల పెండే ఎత్తేవాడంట వీడే ఈ రమావతి మధు. రోజుకి 500-400 రూపాయలు కూలి గుత్తకు పట్టుకొని బాలాజీ నాయక్ మొన్న రాములు చనిపోయింది, బాలాజీ నాయక్ బాధితుడే. మళ్ళా వీళ్ళంతా చుట్టాలే, దూరం వాళ్ళు కూడా కాదు. సంత చిన్నమ్మ, పెద్దమ్మ, మేనత్త, మేనన్న, మంగ్లీ కష్టపడొచ్చింది, మంగ్లీ నిలబడొచ్చింది, మంగ్లీ దుంకులాడొచ్చింది అంటారు కదా. వీళ్ళందరూ కాయ కష్టం చేసుకునేటోళ్ళు వాళ్ళు కూడా. ఇక ఇక్కడ మొత్తం మీద బాలాజీ నాయక్ దగ్గరికి పక్కకు వచ్చేసి మనోడు ఏం చేసిండు? రమావతి మధు బాలాజీ నాయక్ కంటే నేను ఎక్కువ పైకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మీరు ఏమనుకుంటా ఉన్నారు? అరే ఒకడొకడు ఈ తండా వాళ్ళ దగ్గర ఇన్ని కోట్లు ఎక్కడి అని మీరు అనుకుంటారు. వీళ్ళంతా ఏజెంట్స్. వీళ్ళంతా ఏం చేశారంటే రమావతి మధు కింద ఒక 10-20 మంది ఏజెంట్లను పెట్టుకుని వీళ్ళు ఎట్లా మోటివేషన్, మీరు ఇట్లా కాదు, మీ బతుకులు ఇట్లా కాదు, పైసాశ చూపించేసి ఒకరొకరు 4 కోట్లు 5 కోట్లు ఇచ్చినా ఇగో ఈ ఏజెంట్లు వీళ్ళు. ఇంకో విషయం చెప్పాలంటే వీడు ఎంత తెలివిమంతుడంటే ఎట్లా ముంచారంటే వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లా రమావతి మాది ఎట్లా నమ్మించిందంటే మిత్తిలు రిటర్న్ స్టార్ట్ చేసేసరికి ఈ మిత్తిలు ఏవైతే ఇస్తారో ఎగ్జామ్ 10 లక్షలకు ₹1,00,000 వేసుకోండి, కోటికి ఎన్ని అయితే 10 లక్షలు. అవునా? ఈ 10 లక్షలు ఇచ్చినట్టే ఇచ్చి మీ దగ్గర ఏం చేసుకుంటారు, నాకు ఇస్తే మిత్తి వస్తుంది. కానీ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్, మంగ్లీకి ఈవెంట్ లో బొచ్చడు పైసలు ఖర్చు పెట్టి నెక్లెస్ తెచ్చి వాడొకడు కొత్తగా మాట్లాడుతున్నాడు. లేదండి ఇద్దాం అనుకున్నాం, పోలీసులు వచ్చారు. అరే బట్టాబాజీ ఏం మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుందా? పేద ప్రజలు వాళ్ళు ఏదో దబ్బాశకు ఆశపడి. ఇంకో విషయం చెప్తా. మంగ్లీ ఏమంటుంది? నా ఇల్లుకు నాకు అడ్వాన్స్ ఇచ్చిండు. ఇల్లుకు కాదు, అంత పెద్ద డ్రామా స్టోరీ. ఈమె మనోడి మీద ఎప్పుడైతే కేసు అయిందో, యాక్చువల్గా గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? గొడవ 6 months బ్యాక్ ఈయన ఇల్లు మొత్తం కాలబెట్టారు. బాలాజీ నాయక్ ఇల్లు కాలబెట్టారు. కాలబెట్టిన తర్వాత ఇక్కడ మొత్తం అప్పటికే ఊరోళ్ళందరికీ డౌట్ వచ్చేసింది, వీడు ఏదో చేస్తున్నాడని. ఎంక్వైరీకి వస్తారు కదా గన్ను, వీడు గన్నుకి అప్లై చేసిండు. ఇంకో హైలైట్ ఏంటంటే వీని ఇంటి పైన హెలికాప్టర్ దిగడానికి ఇల్లు మొత్తం 1/2 ఎకరం పైన ఇల్లు, 10-12 కోట్ల ఇల్లు అది. మంగ్లీ లేదు అని ఎందుకు అనుకోవాలి? మంగ్లీ వాళ్ళ తమ్ముడు లేడని ఎందుకు అనుకోవాలి? సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉంటాడు. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి కూడా దానికి సంబంధించిన వ్యక్తే. అలా తమ్ముడు శివ మొత్తం మీద జస్ట్ దోస్తాన్ లా కారు పంపించిండు. వాడు కూడా డ్రామాలు చేసి ఎవడైతే రమావతి మధు ఉన్నాడో, రమావతి మధును ఫస్ట్ జైలుకి పోతే కూడా సంత డబ్బులు పెట్టి బయటకు తీసుకొచ్చారు. మొన్న రమావతి మధు ఒక ప్రముఖ ఛానల్ కి వీడియో ఇచ్చినప్పుడు కూడా ఒక పొలిటికల్ లీడరే ఇదంతా పెద్ద స్టోరీ ఇంకా ఉంది. ఇక చిట్టా ఇప్తే వేరేలా ఉంటది. అది ఎవరెవరు రమావతి మధుకు టిఫిన్ ఎవరు తీసుకోయారు మంగ్లీ ఇంట్లోకి, ఇక అన్ని తీయని మంగ్లీ. హాయ్ హలో వెల్కమ్ టు Indian 6 TV. నేను మీ సంతోష్. మ్యాటర్ ఏంటంటే మీకు బాలాజీ నాయక్ అసలు మీకు ఇప్పుడు బ్రీఫ్ స్టోరీ చెప్తా. రమావతి మధు ఎట్లొచ్చిండు, ఏం జరిగింది అనేది మీకు షార్ట్ కట్ లో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019-18 నుంచి బాలాజీ నాయక్ ఇగో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి స్టార్ట్ చేసిండు. ఈ వ్యక్తి ఇల్లు ఇగో ఇది ఈ కాల పెట్టింది, ఇదంతా ఇల్లు గందరగోళం చేసింది బాలాజీ నాయక్ది. ఎందుకంటే బాలాజీ నాయక్ దగ్గర పనిచేసింది రమావతి మధు. ఏం పని చేస్తాడు? కారు తుడుచుడు, బట్టలు ఉతుకుడు, అది పని. అంతకన్నా ముందు రమావతి మధు చేసే పని ఏం తెలుసా? కోళ్ల ఫారం లో కోళ్ల పెండే ఎత్తేవాడంట వీడే ఈ రమావతి మధు. రోజుకి 500-400 రూపాయలు కూలి గుత్తకు పట్టుకొని మనోడు కూడా తట్టలు మోస్తాడు. కోడి పెంట ఎత్తుకున్నట్టు కోట్లకు పడగలెత్తిండు. మనోడి దగ్గర పనిచేసి బాలాజీ నాయక్ దగ్గర మెల్లగా ఎట్లెట్లా వేయాలి, మొత్తం ఎట్లా స్కామ్ చేయాలనేది నేర్చుకొని పక్కకు రావడం జరిగింది. వీడేం తక్కువడు కాదు, వీడు కొత్తేడు, డేంజర్. వీడు బాలాజీ నాయక్ అనేటోడు, వీడు ఇంకా డేంజరస్ క్యాండిడేట్ వీడు. ఈ బాలాజీ నాయక్ మొన్న రాములు చనిపోయింది, బాలాజీ నాయక్ బాధితుడే. మళ్ళా వీళ్ళంతా చుట్టాలే, దూరం వాళ్ళు కూడా కాదు. సంత చిన్నమ్మ, పెద్దమ్మ, మేనత్త, మేనన్న, మేనల్లుడు, మేనకోడన్లు, వీళ్ళందరి దగ్గర డబ్బులు గుంజారు. వీళ్ళు మొత్తం ఒక 20-30 తండాలని మిర్యాలగూడ, నల్గొండ, ఇక్కడ మల్లెపల్లి, ఇక్కడ ఉన్న తండాలు మొత్తం కొంతమంది బయటి వాళ్ళు
95% బంజారాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఇంట్లో. ఈ మైక్రో ఫైనాన్స్ ఏదైతే ఉందో దీంట్లో బాధితులు మొత్తం 95% బంజారాకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మంగ్లీ కష్టపడి వచ్చింది, మంగ్లీ నిలబడి వచ్చింది, మంగ్లీ దుంకులాడి వచ్చింది అంటారు కదా, వీళ్ళందరూ కాయ కష్టం చేసుకునేటోళ్ళు వాళ్ళు కూడా. ఇక ఇక్కడ మొత్తం మీద బాలాజీ నాయక్ దగ్గరికి పక్కకు వచ్చేసి మనోడు ఏం చేసిండు, రమావత్ మధు బాలాజీ నాయక్ కంటే నేను ఎక్కువ పైకి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో మనోడు 10 రూపాయల మిత్తి ఇస్తే, ఇక్కడ మేజర్గా మీకు ఒక విషయం అర్థం కావాలి. మీరు ఏమనుకుంటా ఉన్నారు, అరే ఒకడొకడు గీ తండా వాళ్ళ దగ్గర గిన్ని కోట్లు ఎక్కడి అని మీరు అనుకుంటారు. వీళ్ళంతా ఏజెంట్స్. వీళ్ళంతా ఏం చేశారంటే బాలాజీ నాయక్ ఉన్నాడా, రమావత్ మధు కింద ఒక 10-20 మంది ఏజెంట్లను పెట్టుకొని వీళ్ళు ఎట్లా మోటివేషన్, మీరు ఇట్లా కాదు, మీ బతుకులు ఇట్లా కాదు, మీ మిత్తిలతోని మీరు మొత్తం కోట్లకు పడగలుగుతుంది, ఇదేం బతుకు అనే విధంగా మొత్తం మోటివేషన్లు. ఇప్పుడు నా ఫ్యామిలీలో ఒక 20 కుటుంబాలు ఉంటాయి. 20 కుటుంబాలల్లో ఒక 2 కోట్లు 3 కోట్లు రావా? ఎట్లా వచ్చినాయి? నేను ఏజెంట్. ఎగ్జాంపుల్, నేను రమావత్ మధు కింద నేను ఏజెంట్. నేనేం చేసిన, నాకు మధు ఏం చేసిండు, మధు నాకు 18 రూపాయల నుంచి 20 రూపాయలు మిత్తి ఇచ్చిండు. నేనేం చేసిన, నా కిందున్న వాళ్ళకి 10 రూపాయలు మిత్తి ఇస్తాను, నాకు 10 రూపాయలు వస్తుంది కదా. లక్షకు 20 రూపాయలు మిత్తి అంటే లక్షకి ఎంత అవుతుంది? 10,000. 20 రూపాయలు అంటే 20,000. 20,000 మనోడు ఇస్తా ఉంటే ఏజెంట్గా నేనేం చేస్తా ఉన్నా, 10,000 నేను తీసుకుంటున్నా, లక్ష మీద 10,000 కింద వాళ్ళకి ఇస్తున్నా, ఎవరితోనో తెచ్చినాం. ఈ ఏజెంట్ ఏం చేశారంటే ఈ 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు అన్న వాళ్ళు మొత్తం ఏజెంట్లు, వాళ్ళు బాధితులు కాదు. ఈ ఏజెంట్ల కింద ఉన్న వాళ్ళు బాధితులు. వాళ్ళు కొంతమంది బయటకు వచ్చారు, 90% బయటికి రాలే, ఏజెంట్ల మీద పడతా ఉన్నారు. ఇప్పుడు ఈ ఏజెంట్లు కూడా బాధితులే కదా. మరి ఆలోచిస్తే ఏమైతా ఉన్నది, ఇప్పుడు నా ఇంట్లో ఒక 10 మంది, ఇప్పుడు నేను ఏజెంట్ కాబట్టి నాకు ఆశ పెట్టిరు, లక్షల కోట్లు ఆశ పెట్టేసరికి నేనేం చేసిన, ఈ 5 కోట్లు 6 కోట్లు 4 కోట్లు అంటారు కదా, వాళ్ళంతా ఏజెంట్లు. ఏం చేసిన, నేను మా అక్కదాని 10 లక్షలు, మళ్ళా నాది నా జాగుంటే నా జాగ అమ్మిన, నా ఇల్లుంటే ఇల్లు బ్యాంకుల లోన్ల పెట్టిన, మా చుట్టాలు మొత్తం ఇక పైసాశ చూపించేసి ఒకరొకరు 4 కోట్లు 5 కోట్లు ఇచ్చినా ఇగో ఈ ఏజెంట్లు వీళ్ళు. ఇంకో విషయం చెప్పాలంటే వీడు ఎంత తెలివిమంతుడంటే, డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు ఉంటారు కదా, డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ముంచారు. వాళ్ళని కూడా ఎట్లా కోట్లు లక్షలని ఎట్లా ముంచారు అంటే, వీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ లా రమావత్ మాది ఎట్లా నమ్మించిందంటే, మిత్తిలు రిటర్న్ చేయడం స్టార్ట్ చేసేసరికి ఈ మిత్తిలు ఏవైతే ఇస్తారో, ఎగ్జామ్ 10 లక్షలకు 1,00,000 రూపాయలు వేసుకోండి, కోటికి ఎన్ని అయితే 10 లక్షలు, అవునా? ఈ 10 లక్షలు ఇచ్చినట్టే ఇచ్చి మీ దగ్గర ఏం చేసుకుంటారు, నాకు ఇస్తే మిత్తి వస్తుంది కానీ ఆ 10 లక్షల మిత్తి పైసలు కూడా మళ్ళీ తీసుకున్నారు. 3 నెలలు కరెక్ట్గా ఇచ్చి 3 నెలల తర్వాత మొత్తం తీసుకొని ఎస్కేప్. ఇది మొత్తం మీద స్కెచ్. మీరు అంటే గాల్తన గంటే డబ్బులు 3 లక్షలు 60,000 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఇట్లా మొత్తం జమ చేసి ఏజెంట్లు కోట్లు వీనికి అందించారు. అర్థమవుతుందా? ఇది మొత్తం మీద స్టోరీ. ఇక్కడ నుంచి ఏమైపోయింది, మంగ్లీ ఇన్వాల్వ్మెంట్. మంగ్లీకి ఈవెంట్లో బొచ్చడు పైసలు ఖర్చు పెట్టి నెక్లెస్ తెచ్చి వాడొకడు కొత్తగాడు మాట్లాడుతున్నాడు, లేదండి ఇద్దాం అనుకున్నాం, పోలీసు వాళ్ళు వచ్చారు. అరే బట్టాబాజీ ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? పేద ప్రజలు వాళ్ళు ఏదో దబ్బాశకు ఆశపడి ఈరోజు రోడ్ల పాలైపోయారు. నాకు తెలిసి ఇప్పుడు 9 మంది కదా చనిపోయింది, ఇంకా బొచ్చడు మంది చనిపోతారు చూడండి. మొత్తం ఒకరొకరు షాకింగ్లు. అంటే వీళ్ళకున్న గిరిపెట్టిన ఇల్లులు కానీ వీళ్ళ జాగలు కానీ అమ్ముకున్న అన్ని కోట్ల ఆస్తి తీర్చని, అంటే అప్పు తీర్చలేనంత స్కామ్ చేసారు వీళ్ళు. ఇది మొత్తం మీద రమావత్ మధు అనేటోడు మొత్తం మీద ఈ విధంగా ఈ హేమకాంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఓ కంపెనీ పెట్టి మైక్రో ఫైనాన్స్ అని, దీని ఒక పెద్ద కథ వేసి ఇందులో మంగ్లీ తమ్ముడు ఇన్వాల్వ్ అయ్యి 100%గా. ఇంకో విషయం చెప్తా, మంగ్లీ ఏమంటుంది, నా ఇల్లుకు నాకు అడ్వాన్స్ ఇచ్చిండు, ఇల్లుకు కాదు, అంత పెద్ద డ్రామా స్టోరీ. ఈమె మనోడి మీద ఎప్పుడైతే కేసు అయిందో, యాక్చువల్గా గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది గొడవ, 6 months బ్యాక్ ఈయన ఇల్లు మొత్తం కాలబెట్టారు. బాలాజీ నాయక్ ఇల్లు కాలబెట్టారు. కాలబెట్టిన తర్వాత రమావత్ మధు ఏం చేసిందంటే, ఈ గొడవలు అవుతున్నాయి కదా, మొత్తం నన్ను చంపేస్తారేమో అని రమావత్ మధు గన్నుకు అప్లై చేసిండు, తుపాకీకి అప్లై చేయగానే పోలీసు వాళ్ళు అరే గీనికి గన్నేంది, అసలు గీడేంది అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. అర్థమైందా? ఆ ఇల్లు అదంతా చూసి ఏదో ఇక్కడ మొత్తం అప్పటికే ఊరోళ్ళందరికీ డౌట్ వచ్చేసింది, వీడు ఏదో చేస్తున్నాడని. ఎంక్వైరీకి వస్తారు కదా గన్ను, వీడు గన్నుకి అప్లై చేసిండు. ఇంకో హైలైట్ ఏంటంటే వీని ఇంటి పైన హెలికాప్టర్ దిగడానికి ఇల్లు మొత్తం 1.5 ఎకరం పైన ఇల్లు, 10-12 కోట్ల ఇల్లు, అది సగానికి సగం పని కాలే. అర్థమైందా? మొత్తం మీద ఇగో ఇది ఏజెంట్లను పెట్టి ఈ విధంగా ఎక్కడికక్కడ కొల్లగొట్టారు. ఇప్పుడు ఏమవుతుందండి దీని వెనుక? ఇంకా కొంతమంది చాలా మంది ఉన్నారు. మంగ్లీ లేదు అని ఎందుకు అనుకోవాలి, మంగ్లీ వాళ్ళ తమ్ముడు లేడని ఎందుకు అనుకోవాలి? సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉంటాడు, ఇక ప్రతి ప్లేస్లల్లా. ఇక చూడండి
ఇంకోటి చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి కూడా దానికి సంబంధించిన వ్యక్తే. అలా తమ్ముడు శివ మొత్తం మీద జస్ట్ దోస్తాన్లా కారు పంపించిండు, వాడు కూడా డ్రామాలు చేసిండు. మొత్తం మీద ఒక 200 కోట్లు 250 కోట్ల వరకు గుంజి ఈరోజు దీంట్లో కొంతమంది పొలిటికల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మొత్తం ఎవడైతే రమావతు మధు ఉన్నాడో రమావతు మధును ఫస్ట్ జైలుకి పోతే కూడా సంత డబ్బులు పెట్టి బయటకు తీసుకొచ్చారు. మొన్న రమావతు మధు ఒక ప్రముఖ ఛానల్కి వీడియో ఇచ్చినప్పుడు కూడా ఒక పొలిటికల్ లీడరే కాపాడిండు. అంటే వాళ్ళకి ఎన్ని డబ్బులు ఉండొచ్చు ఒకసారి ఆలోచించండి. మంగ్లీ ఎందుకు వెనకేసుకొస్తుంది రమావతు మధును? నిజంగా మీ చెల్లెని మీ చుట్టమనే కదా. నువ్వు ఎక్కడో ఆంధ్రాబేవు, నీకు తెలంగాణ బంజారాలతో నీకేం సంబంధం ఉంటుంది? ఏమనంటే నీతి వ్యాఖ్యలు చెప్తా ఉన్నావు. నేను ఆ బిడ్డను, నేను ఈ బిడ్డను, నేను ఈ నుంచి వచ్చినా, నేను ఆ నుంచి వచ్చినా అని బెదిరిస్తున్నావు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. కోట్లు అనే విషయం ఇది ప్రజలరా. ఈ విధంగా మోసం చేసి మొత్తం నల్గొండ జిల్లా ఏదైతే ఉందో మిర్యాలగూడ, మల్లెపల్లి, మాల్ ఆ ఏరియా మొత్తం ఇప్పుడు అల్లకల్లోలం రోడ్ల మీద పడ్డారు. అందరూ రోడ్ల మీద పురుగుల మందు దాయిచేస్తాము. ఒక్కొక్కరి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఈ విషయం మీద 100% శివాను విచారించాలి. మంగ్లీ గారిని ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసి తప్పు ఎవరిది ఉంది ఎవరు లేదు చెక్ చేసి ఎంతో కొంత వాళ్ళ డబ్బులు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. మైక్రో ఫైనాన్స్ అనేది హేమాకాంత్ రెడ్డిని ఇన్వాల్వ్ చేసి రమావతు మధు అనేటోడు ఒక 9th క్లాస్ చదువుకున్నాడు ఈరోజు ఇంత పెద్ద కొమ్మకొల్లం చేసిండు. ఇలాంటి దొంగలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మంగ్లీ వాళ్ళ తమ్ముడు. ఇదంతా పెద్ద స్టోరీ ఇంకా ఉంది. ఇక చిట్ట ఇప్పితే వేరేలా ఉంటుంది. అది ఎవరెవరు రమావతు మధుకు టిఫిన్ ఎవరు తీసుకుపోయారు మంగ్లీ ఇంట్లోకి, ఇవన్నీ తీయని మంగ్లీ. నువ్వు ఇంకా యాక్టింగ్ చేస్తా ఉన్నావు, నీ దొంగ యాక్టింగ్లు. ప్రజల పక్షాన కొట్లాడాలి కదా మంగ్లీ. ఒక్క పలుగు తండాకి వెళ్ళమనండి, మంగ్లీని వదిలేస్తారు అందరు. ఏ మీడియా వాళ్ళు మాట్లాడరు, పేద ప్రజల కోసం మాట్లాడుతున్నారు కదా, మాట్లాడమనండి. ఏడిపోయింది ఇప్పటిదా ఎండ కొడుతుందని ఏసీలో కూర్చున్నావు మంగ్లీ. ఏం తమాషాలా నీ? ఇది మొత్తం మీద ఈ 5 కోట్లు 10 కోట్లు 32 కోట్లు వెనక ఇంకా బాధితులు వేరే ఉన్నారు. వీళ్ళంతా ఏజెంట్లు. అందులో హేమాకాంత్ రెడ్డి కూడా ఏజెంటే ఒక ప్రకారంగా చూస్తే. వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళ పర్సనల్ కానీ అది ఉంది ఇది ఉంది, ఎవడెవడు ఏ హోటల్ ఉన్నారు మొత్తం అన్నీ వెళ్తాయి మీకు. ఇంకా కొన్ని వివరాలు బ్రీఫ్గా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.